శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫీబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్ములను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. బైబిల్ గ్రంథము నుండి, ప్రత్యేకంగా యోహాను సువార్త నుండి యేసుక్రీస్తు ప్రభువారు గురించినటువంటి విషయాలు మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు గురించినటువంటి సరైనటువంటి అవగాహన, అర్థం చేసుకొనుట అది ఆనందానికిని అలానే ఆత్మీయ జీవితానికిని అది మేలుకరంగా ఉంటుంది. ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారిని అర్థం చేసుకునే విషయంలో అనేక మంది అపార్థం చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది ఆయనను కేవలము ఒక చారిత్రాత్మక పురుషుడిగాను, ఒక ప్రవక్తగాను, ఒక మంచి వ్యక్తిగాను, విప్లవకారుడుగాను, ఒక మంచి బోధకుడుగాను రకరకాలుగా వారు అర్థం చేసుకుంటున్నప్పుడు, వాస్తవంగా దేవుని వాక్యము యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏమి చెప్తూ ఉంది, ఆయన ఎవరు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. దాని కొరకు మనము యోహాను సువార్త నుండి మొదటి అధ్యాయములో ఆయన వాక్యమై ఉన్నాడు అని, ఆయన దేవుడై ఉన్నాడు అని, ఆయన జీవం గలవాడు అని, అలానే ఆయన అద్వితీయుడు అని, ఆయన సంపూర్ణత్వాన్ని గురించి అనేకమైన విషయాలు మనము మొదటి అధ్యాయం నుండి జ్ఞాపం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. అదే సమయంలో ఇదే యోహాను సువార్త నుండి యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి చెప్పినటువంటి విషయాలు నేనే అని ఆయన దాదాపు 7 సార్లు జీవాహారమును నేనే అని, వెలుగును నేనే అని, ద్వారమును నేనే అని, గొర్రెలకు మంచి కాపరిని నేనే అని, పునరుద్ధానమును జీవమును నేనే అని, మార్గము సత్యము జీవమును నేనే అని, ద్రాక్షావళిని నేనే అని పరలోక సంబంధమైనటువంటి విషయాలను యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా తాను ఏమై ఉంది అది జ్ఞాపం చేశాడో అది మనము ఆలోచన చేయడానికి, అర్థం చేసుకోవడానికి, తద్వారా ప్రభునందు విశ్వాసం ఉంచడానికి, ఆయనను ఆరాధించటానికి, ఆయనలో ఆనందించటానికి మనము ఈ ధ్యానాలు చేస్తూ ఉన్నాము. ఇదే యోహాను సువార్త నుండి మరికొన్ని విషయాలు మనము ఆలోచన చేయడానికి ప్రయత్నించేద్దాము. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము ఒక మాట మనము చదువుకున్నాము. యోహాను సువార్త 5వ అధ్యాయము, తండ్రిని ఏ విధంగా మీరు ఘనపరచాలో కుమారుని కూడా ఘనపరచాలి అని 5వ అధ్యాయము 22, 23 వచనాలు. తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని ఘనపరచాలి, గౌరవించాలి, ఆయనను పూజించాలి, ఆయన హెచ్చించాలి, ఆయన ఎదుట సాగిలపడాలి, ఆయనకు చెందవలసినటువంటి ఘనత, గౌరవము, మర్యాద ఆయనకి ఇవ్వాలి అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఆయనను ఘనపరచడానికి ఒక విషయాన్ని అక్కడ జ్ఞాపం చేశాడు అన్నాడు. ఆయన అధికారాన్ని జ్ఞాపం చేశాడు. ప్రియులారా, ఈ లోకంలో ఎవరైనా మనకు అధికారులు ఒక స్థానంలో ఉండి వారికి కొన్ని అధికారాలు, కొంత శక్తి, అది ప్రభుత్వం ద్వారా కానివ్వండి, వేరే ద్వారా కానివ్వండి, వారి స్థానాన్ని బట్టి, వారి అధికారాన్ని బట్టి మనం వారికి గౌరవము, ఘనత, విధేయత ఇవన్నీ కూడా మనం చూపిస్తూ ఉంటాం.
అలానే యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అధికారాన్ని చాలా స్పష్టంగా వ్రాశాడు. తద్వారా ఆ అధికారాన్ని అర్థం చేసుకొని, ఒకటి, ఆయనను ఆరాధించాలి, గణపరచాలి. రెండవది, ఆయనకు విధేయత చూపాలి. మూడవది, ఒకవేళ ఎవరైనా అనుమానాలుంటే ఆ అనుమానాలు తీసివేసుకొని యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి అనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అధికారాన్ని గురించి చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు కేవలము మానవుడు అనేటువంటి వారున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు కేవలము దేవుడు అనే మాట కూడా ఉంది. కానీ ఆయన దైవమానవుడిగా, దేవుని కుమారుడుగా, మనుష్య కుమారునిగా ఆయన చక్కని టైటిల్స్ కలిగి ఈ లోకంలో ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యోహాను సువార్తలో ఏమన్నాడు అంటే సర్వాధికారము అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకములో మానవుడిగా ఉన్నప్పటికీ ఆయన సర్వాధికారి అన్నాడు. సర్వాధికారి అంటే సర్వము మీద అధికారం గల్లవాడు అని చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తను సర్వాధికారి అని ఆయన యొక్క బోధలోను, ఆయన బోధ అధికారము గలవానిగా ఉంది. శాస్త్రుల వలె పరిసయ్యుల వలె కాక ఆయన అధికారం గలవానిగా బోధించాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఆయన బోధలో అధికారం ఉంది. నేను చెప్పునదేమనగా అన్నాడు, మీరు ఇలాగు విన్నారు, కానీ నేను చెప్పేది ఏమిటంటే, అంటే ఒక నూతన క్రొత్త నిబంధనను, ఒక క్రొత్త నియమావళిని, ఒక క్రొత్త అధికారంతో కూడినటువంటి మాటలు, నేను చెప్పునదేమనగా అనేటువంటి మాటలతో ఆయన అధికారాన్ని మనం చూస్తాము. అంత మాత్రమే కాదు, ఈ భూలోకంలో యేసుక్రీస్తు ప్రభువారు జీవించినప్పుడు సృష్టి మీద ఆయన తన అధికారాన్ని చూపాడు. గాలి తుఫాన్లను ఆపటం ద్వారా ఆయన సృష్టి మీద తన అధికారాన్ని చూపాడు. దురాత్మల మీద, అపవాది శక్తుల మీద ఆయన అధికారం గలవాడుగా ఉన్నాడు. దీర్ఘకాల రోగాలతో ఏదైతే ఈ లోక వైద్యులు కూడా బాగు చేయలేనటువంటి రోగముల మీద ఆయన అధికారం గలవాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మరణించిన వారిని కూడా ఆయన తిరిగి లేపటం ద్వారా ఆయన మరణం మీదను అధికారం గలవాడిగా ఆయన రుజువు చేసుకున్నాడు. కాబట్టి ఒకటి, సర్వము మీద ఆయన పరలోకమందు గాని, భూలోకమందు గాని, భూమి కింద గాని సమస్తము మీద ఆయనకు అధికారం ఉంది అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు అనేక రీతులుగా ఆయన కనపరుచుకున్నాడు, బయలుపరుచుకున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు సర్వాధికారి అనే మాట. ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనంలో ఏముంది అంటే, నీవు నీ కుమారునికిచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారమిచ్చితివి అన్నాడు. ఆయన సర్వ శరీరుల మీద అధికారి, సర్వాధికారి, సర్వ శరీరుల మీద అధికారి. అవి సామాన్యులు కానీ, లేకపోతే సంపద కలిగిన వారు కానీ, ప్రతి ఒక్కరి మీద, ప్రతి మానవుని మీద యేసుక్రీస్తు ప్రభువారికి సర్వ శరీరుల మీద, స్త్రీ గాని పురుషుడు గాని, కుల మత వర్గ జాతి మత ఏ భేదము లేకుండా సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఉంది అని యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనంలో చాలా స్పష్టంగా తెలియచేయబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉంది అనే మాట ఉపయోగించాడు. కాబట్టి ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారిని అర్థం చేసుకునేటప్పుడు ఆయన సర్వాధికారి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఆయన గురించి చెప్తూ ఆయన గురించి ఏమన్నాడు అంటే, నా ప్రాణాన్ని పెట్టడానికి, నా ప్రాణాన్ని తీసుకోవడానికి నాకు అధికారం ఉంది అన్నాడు. ఎవడూ నా ప్రాణాన్ని తీసివేయలేడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో, ఎవడునూ నా ప్రాణమును తీసుకొనడు,
నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కాదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కాదు అని చెప్పి అన్నాడు. అంటే తన ప్రాణము మీద యేసుక్రీస్తు ప్రభువారికి సర్వాధికారం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రత్యేకమైన వాడు, ఆయన అసమానుడు, ఆయనకు సాటి అయిన వారు ఎవరు కూడా లేరు. ఆయన సమమైన వారు ఎవరు లేరు. ఆయన లాంటి వారు కూడా ఎవరు లేరు అంటానికి ఒక చక్కని ఆధారం ఏంటిదంటే, ప్రాణాన్ని పెట్టేటువంటి, ప్రాణాన్ని తీసుకున్నటువంటి అధికారము ఆయనకు ఉంది అని యేసుక్రీస్తు ప్రభువారే ఆయన స్పష్టంగా చెప్పాడు. అంత మాత్రమే కాదు, ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనంలో ఏమన్నాడు అంటే, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడు తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించబడను అన్నాడు. తనంతట తానే జీవము గలవాడుగా ఉండటానికి ఆయనకు అధికారము ఇవ్వబడింది అనేది. ప్రియులారా, ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు మానవునిగా ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా ఆయన సర్వాధికారి, సర్వ శరీరం మీద అధికారి, ప్రాణాన్ని తీసుకోవడానికి, ప్రాణాన్ని పెట్టడానికి, జీవం కలిగి ఉండడానికి, స్వయంభవుడుగా, జీవాధిపతిగా, జీవము కలిగి ఉండటానికి ఆయనకు అధికారం ఉంది. పరలోకమందును భూలోకమందును ఆయనకు అధికారం ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది కేవలము మాట ద్వారా మాత్రమే కాదు, తన క్రియల ద్వారా, తన బోధ ద్వారా ఆయన అనేక సార్లు ఆయన తన అధికారాన్ని ఆయన చూపించాడు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇటువంటి సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, ఉన్నవాడు, అనువాడు అటువంటి ఆయన భూలోకానికి ఒక మానవునిగా వచ్చినప్పుడు ఆయన తన అధికారాన్ని తన కొరకు ఉపయోగించుకోలేదు, కానీ మనుషుల కొరకు, మనుషుల బాగు కొరకు, మనుషుల మేలు కొరకు, మనుషులను బాగు చేయటానికి ఆయన ఉపయోగించినట్టుగా మనం చూస్తాం. అది కుష్ఠవ్యాధి వాడిని బాగు చేసిన, దురాత్మలను పారద్రోలిన, రోగములను స్వస్థపరిచిన, మరణము నుండి తిరిగి లేపిన, సృష్టి మీద అధికారము చూపించిన, వీటన్నిటి వెనకాల కేవలము మానవునికి మేలు జరగటానికి ఆయన తన అధికారాన్ని చూపించాడు. 2, ఆయన ఎవరో అర్థం కావటానికి ఆయన తన అధికారాన్ని చూపించాడు. ఆయన దేవుడు అని, మానవునిగా, కేవలము మానవునిగా ఈ లోకంలో ఉన్నాడు అని అర్థం కావడం కోసం అనేకమైనటువంటి కార్యాలు ఆయన చేశాడు. 2వది, మానవుని యొక్క మేలు కొరకు, మానవుని ప్రేమించి ఆ కార్యాలు ఆయన చేసినట్టుగా మనం చూస్తాము. అయితే తుదకు మానవుని యొక్క సమస్య నుండి విడిపించడానికి ఆయన పాపముల కొరకు, లోక పాపమును మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్లగా, ఎందుకంటే మానవుని యొక్క పాపమునకు శిక్ష, పాప పరిహారార్థ బలిగా, ఆ పాపమునకు వెల చెల్లించేటువంటి వ్యక్తిగా, ఒక నిర్దోషమైన, నిష్కలంకమైన ఒక పాపి కొరకు మరొక పాపి వెల చెల్లించలేడు. కాబట్టి పాపి అయినటువంటి మానవుణ్ణి పాపము నుండి విడిపించడానికి ఆయన పరిశుద్ధుడుగా, ఆయన నీతిమంతుడుగా, ఆయన నోట ఏ కపటము లేదు, అటువంటి పరిశుద్ధంగా, పవిత్రంగా, నిర్దోషంగా, నిష్కల్మషంగా ఆయన మాటలో గాని, క్రియలో గాని, ఉద్దేశంలో కానీ ఎక్కడ కూడా పాపానికి తావు లేకుండా పరిశుద్ధంగా ఆయన జీవించి ఆయన మానవుని యొక్క పాపం కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఆయన సర్వాధికారం కలిగినటువంటి ఆయన ఈ లోకంలో అధికారులకు తీర్పు తీర్చడానికి సర్వాధికారం ఆయనకి ఇవ్వబడింది. కానీ మానవుని కొరకు తను తీర్పు పొందటానికి, అది అబద్ధ సాక్ష్యాలున్నాయి, అన్యాయపు తీర్పు ఆయనకు తీర్చారు, ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు పలికారు, చివరకు కొరడా దెబ్బలు ఆయనకు కొట్టారు, సిలువలో ఆయనను హింసించారు, ఆయన సిలువ శిక్ష అనుభవించాడు.
కాబట్టి అధికారం కలిగినటువంటి ఆయన మానవుని యొక్క శిక్ష అనుభవించడానికి ఆయన ఎంతో తగ్గింపుతో ఆయన శిక్ష అనుభవించినట్టుగా మనం చూస్తాము. ఇప్పుడు ఆయన మానవుని కొరకు శిక్ష అనుభవించాడు కాబట్టి బైబిల్ గ్రంథం ఏముంది అంటే పాపములు క్షమించుటకు ఆయనకు సర్వాధికారం ఉంది అన్నాడు. ఎందుకు ఆయనకు అధికారము? ఒకటి, ఆయన సర్వాధికారి కాబట్టి ఏమి చేయకపోయినా పాపములు క్షమించేటువంటి అధికారం ఆయనకుంది. మరి ముఖ్యంగా మానవుని యొక్క పాపం కొరకు తన ప్రాణాన్నే ఇచ్చాడు. మానవుని యొక్క పాపం కొరకు ఆయన సిలువలో చనిపోయాడు కాబట్టి ఒకే ఒక వ్యక్తి ఈ లోకంలో పాపము లేనివానిగా పాపం కొరకు తన ప్రాణాన్నిచ్చి పాపిని క్షమించేటువంటి అధికారం కలవాడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే అనే విషయాన్ని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. భూమి మీద పాపములు క్షమించేటువంటి అధికారము యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే ఉంది అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, పాపములు క్షమించడం మాత్రమే కాదు, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహిస్తాడు అనే మాట ఉంది. తన్ను ఎందరు అంగీకరించారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను అనే మాట ఉందండి. అంటే పాపములు క్షమించి వేస్తాడు. రెండోది, మనము దేవుని పిల్లలంగా దేవుణ్ణి అబ్బా తండ్రి నాయన అని పిలిచేటువంటి ఆ గొప్ప బాధ్యత, దేవుని పిల్లలు అయ్యేటువంటి అధికారాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తారు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి అని ప్రభు పేరట మనం చేస్తున్నాను. రెండు విషయాలు నేను జ్ఞాపకం చేశాను. ఒకటి, దైవ మానవుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన సర్వాధికారి, సర్వ శరీరుల మీద అధికారి, తీర్పు తెచ్చడానికి అధికారం ఉంది. ఆయన తనంతట తానే జీవం గలవాడు, ప్రాణం మీద అధికారం ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. రెండు, ఆయన మాత్రమే మానవుని కొరకు చనిపోయాడు కాబట్టి పాపములు క్షమించడానికి, దేవుని కుమారులుగా చేసుకోవడానికి ఆయనకి అధికారం ఉంది అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అదే సమయంలో మన జీవితాల్లో కూడా ఇంకా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచలేదో వారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీ మీద అధికారం గలవాడు ఆయనే. ఆయన ఆజ్ఞాపించగలడు, ఆయన శాసించగలడు. కానీ నిన్ను ప్రేమించి నీ ప్రాణం కొరకు ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన తన కృప చేత, తన ప్రేమ చేత ఏమంటున్నాడు అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. నా యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందుతాడు అనే మాట ఉపయోగించాడు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారి పాపములు క్షమించబడితే వారు దేవుని కుమారులు అవుతారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచారో వారు చేయాల్సింది ఏమిటంటే, నా జీవితానికి అధికారి యేసుక్రీస్తు ప్రభువారు, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అనేటువంటి మాట అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. కాబట్టి ప్రభు మనకు అధికారిగా, యేసుక్రీస్తు ప్రభు అంటున్నప్పుడు ఆయనను మనము అధికారం కింద, మనల్ని నడిపించేవాడు ఆయనే, ఆజ్ఞాపించేవాడు ఆయనే, మనను క్రమశిక్షణ చేసేవాడు ఆయనే. కాబట్టి నా జీవితం మీద సర్వాధికారము యేసుక్రీస్తు ప్రభువారికి ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండవది, ఆయనను ఆరాధించాలి, ఆయన గణపరచాలి, ఆయన్ని హెచ్చించాలి. ఎందుకంటే ఆయనను గణపరచడానికే దేవుడు ఆయనకు సర్వాధికారము ఇచ్చాడు అనేటువంటి మాట ఉంది. కాబట్టి ఆయనను ఆరాధించాలి. ఒకటి, ఆయన అధికారాన్ని అర్థం చేసుకొని ఆయన్ను ఆరాధించాలి, ఆయన అధికారమునకు లోబడాలి. ఏదైతే దేవుడు ఒక మార్గాన్ని చూపించాడో, యేసుక్రీస్తు ప్రభువు ఒక మార్గాన్ని చూపించాడో ఆ మార్గములో నడుస్తూ ఆయన మాటకు లోబడాలి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు అన్నాడు. నా యందు మీరును, మీ యందు నా మాట ఉండి అలా అన్నాడు. ఎవరైతే నాకు విధేయత చూపుతారో, నా ఆజ్ఞలకు లోబడతారో
మేము వారి యొద్ద నివాసం చేస్తాము అన్నాడు. విధేయులైన వారికి, ఆజ్ఞకు లోబడిన వారికి దేవుడు మరి ఎక్కువగా తను తాను కనపరుచుకుంటాడు అనే వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయి కాబట్టి, ఒకటి ఆరాధించటం మాత్రమే కాదు, రెండోది మనము ఆయన ఆజ్ఞకు లోబడాలి, మూడవది ఆయన యందు ఆనందించాలి. అటువంటి గొప్ప దేవుడు నీతో నాతో సహవాసం చేయడానికి, ప్రతిరోజు మనతో ముచ్చటించడానికి, ఆయన మనతో మాట్లాడడానికి, మన ప్రార్థనలు ఆయన వినటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి, ఒక అన్యోన్యటువంటి సహవాసం కలిగి, కాబట్టి ప్రభువులో ఆనందించటం మనం నేర్చుకోవాలి. కాబట్టి ఈ ఆనంద జీవితము ఎప్పుడు మనకి కలుగుతుంది అంటే, యేసుక్రీస్తు ప్రభువాన్ని సరిగా అర్థం చేసుకొని మొట్టమొదట ఆయన యందు విశ్వాసం ఉంచాలి. 2, విశ్వాసం ఉంచినటువంటి వారు ఆయన అధికారాన్ని అర్థం చేసుకొని ఆరాధించాలి, ఆజ్ఞకు లోబడాలి, ఆయన యందు ఆనందించాలి. తద్వారా ఈ లోకంలో దేవుడు నీ పట్ల నా పట్ల తన చిత్తాన్ని, తన సంకల్పాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తాడు. కాబట్టి వాక్యం వింటున్న వారిలో ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువాన్ని అపార్థం చేసుకుంటే, దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుంటూ ఆయన నిన్ను ప్రేమించాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు అని నమ్మని వారు నమ్మటానికి, నమ్మిన వారు ఆయనను గణపరుచుతూ, ఆయన్ని హెచ్చిస్తూ, ఆనందిస్తూ జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.